दत्तुशेषानः यदन्नेन त्योहति एतावानश्च महिमा अथोऽध्यायागुष्ठपूर्वजाय च अस्याभ्योमिर्गो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमुदन्वित वसन्तो अस्यासीराज्यम् ग्रीष्मयज्ञस्तरद्धभिः सप्तास्य सन्तरुदयः ते सप्तसमिधकृताः देवास्य मुखमासीत् बाहुराजन्यद्वारं सूर्योजायत चन्द्रमासो जातः चक्षुः सूर्योजायत अमानि गुप्ताभ्योरुनिरास्ते धाता भ्रष्टाद्यमुदाजहार चक्रप्रविद्वान् प्रजयस्तुसः तमेवं विद्वान् अमृतः भवति नान्यपन्थाय न युज्यते यज्ञेन यज्ञमयन्त देवाः तानि धर्माणि प्रदे ततपूर्वे साध्या सन्ति देवाः अध्य सम्बोध पृथक् एयसाश्च विश्वकर्मणः समवर्तदादि तस्य त्वष्टाविदधद्वसमेते तत्योषश्च विश्वमाजानमुचे जानन्ति यो नो मरीचीनां भवनश्चन्द्रमिरसः यो देवे अहोरात्रो पार्श्वे नक्षत्राणि रूपम् अस्मिनो व्याप्तो दैवे सुष्ठुरस्तुनमुदा पुष्पावयत्सनवलपूरुषम् यदहं माजयन्निभव धान्यं धनं वहं वहवो आयुक्ताय यस्येवं दिशो अग्निहोत्रं निष्पदे योजनमेवं मेना आयुरारोग्यैश्वर्या वृद्धिरस्तु महत्सङ्कल्प सर्वकार्येषु दिग्विजयिता सिद्धिरस्तु ఓకే సార్ మేడం 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 ఓకే మేడం ఫోన్ ఇచ్చాను అనే ఏందన్నాడు ఈరోజు ఎందరో మహానుభావులకి పుట్టినిల్లైన ఇక్కడ మచిలీపట్నం, ఎస్పెషల్లీ కృష్ణా జిల్లా, అదేవిధంగా ఎన్నో కళలకి ప్రతిరూపంగా నిలిచిన కృష్ణా జిల్లా, ప్రత్యేకంగా మచిలీపట్నంలో ఒక డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి ఈరోజు ఫౌండేషన్ స్టోన్కి రావడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరి అభిమాన నాయకుడు సౌమ్యుడు అంటాం కానీ సౌమ్యునేం కాదు ఆయన నిజంగా రాక్ స్టారే. ఎక్కడ మాట్లాడాలో ఏదో అంటారు, సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళని ఆ లెవెల్లో మన మంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఎక్కడెక్కడ అరిచి గోలపడ్డాయి కదా, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో కూడా తెలుసు. అటువంటి మంత్రి మా సహచర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ప్రత్యేకంగా ఆహ్వానించిన మా డిపార్ట్మెంట్ మా డిఐజీ గారికి అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా ఎస్పీ గంగాధర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ నాయకులు,
చాలామందికి మార్గదర్శి. ఈరోజు పొలిటికల్లో చాలామందికి గాడ్ ఫాదర్స్ ఉంటారు, గాడ్ ఫాదర్స్ లేకుండా ఉంటారు. కానీ కొంతమంది మనుషులను చూసి నేర్చుకోవచ్చు రాజకీయాల్లో అన్నదానికైతే బెస్ట్ ఎగ్జాంపుల్ మా కొనగల నారాయణ గారిని ప్రత్యేకంగా నేను చెప్పగలను. అటువంటి కొనగల నారాయణ గారికి నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నాకు తెలిసి వెంకట్రావు గారు మాట్లాడుతుంటే కొంత హిస్టరీ బయటకు వచ్చింది. చాలా సందర్భాల్లో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండ్ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే మన చరిత్రని మనం మర్చిపోయే టైంలో ఎవరో ఒకరు గుర్తు చేయాలి. అటువంటి సందర్భంలో ఈరోజు ముందుకు వచ్చి ఒక భాష మీద అభిమానంతో చాలామంది నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఎటువంటి సందేశం ఇస్తున్నామన్న దాని మీద ఒక యాక్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన గౌరవనీయులు మన వెంకట్రావు గారికి, అదేవిధంగా పేరుకే ఎన్ఆర్ఐ కానీ లోకల్ మా రాము గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సోదరులు వల్లరామయ్య గారికి, అదేవిధంగా పెద్దలు నాకు ఆయనే గుర్తొస్తారు. ఆయన నన్ను ఎందుకు గుర్తొస్తారంటే ఆయన నన్ను అక్క అని పిలుస్తారు నోరారా. సో నేను ఏమవుతానో ఒకసారి ఆలోచించుకోండి. వల్లరామయ్య గారు గారు వల్ల కుమార్ రాజా గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మా చైర్మన్ ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక నమ్మించిన పెద్దలందరికీ ప్రత్యేకంగా మా పోలీస్ సిబ్బందికి, మా ఏసీపీలు, మా డీసీపీలు, డిఎస్పీలు అందరూ ఇక్కడే ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిటిసి డిటిసి ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఒక మంచి కల్చర్ ఉండేది. అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏదో ఎక్కడ ల్యాండ్ ఖాళీగా ఉంది ఆ ల్యాండ్ కబ్జా చేసేద్దామా అన్న తీరులో కాదు, ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అప్పచెప్దామా అన్న తీరులో కాదు. ఈరోజు వెరీ గుడ్ ఆపర్చునిటీ మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. ఏంటంటే ఇంతకు ముందున్న పాత ట్రైనింగ్ సెంటర్లో అది మ్యారిటైమ్ బోర్డు వాళ్ళకి కావాలి. సో మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు అక్కడ నుంచి మనకు కాంపన్సేట్ చేసి ఇక్కడ ఇంచుమించుగా 30 ఎకరాలు వాళ్ళు మనకి అలాట్ చేయడం, దానికి ఏడాది ఈరోజు గవర్నమెంట్ కూడా 45 ఎకరాల్లో ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్టేట్ లెవెల్లోనే ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ 45 ఎకరాల్లో ఎక్కడ కూడా లేదు. ఈరోజు మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అప్పానే లేదు ఈరోజు వరకు కూడా. ఎందుకంటే లాస్ట్ మన గవర్నమెంట్లో 2014 to 19లో ప్రపోజల్ పెట్టాం. తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కాపలా కాయడానికి తప్పించి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు బెటర్ వేలో యూజ్ చేసుకోవాలి, లా అండ్ ఆర్డర్ పరిరక్షణకి అన్న థాట్ లేకుండా 5 సంవత్సరాలు గడిపేశాను. మళ్ళా మేము వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఏదో అంటారు కదా, అస్త్ర సన్యాసం చేసిన పోలీసుల్లో అయిపోయారు మా పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఒక ట్రైనింగ్ సెంటర్ లేదు, అదేవిధంగా వాళ్ళకు జీప్, ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా వెహికల్స్ లేవు, వాళ్ళకి ఈవెన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్కి డబ్బులు కట్టిన సందర్భాలు లేవు, సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ లేవు. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో ఎప్పుడు కూడా చాలా కఠినంగా ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళకి ఇవన్నీ లేవని నాకు ఫస్ట్ రివ్యూ మీటింగ్స్లో చెప్పిన తర్వాత నిజంగా చాలా పెద్ద పని ఉంది అనుకున్నాం. దాని నుంచి ఈ 1 yearలో కూడా ఒకటి చేసుకుంటూ ఈరోజు ట్రైనింగ్ సెంటర్లే కాదు, పోలీస్ స్టేషన్స్ ఇనాగ్రేషన్స్, పోలీస్ స్టేషన్స్కి ఫౌండేషన్ స్టోన్స్, అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్కి మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వడం, మళ్ళీ తిరిగి సీసీ కెమెరాలు పునరుద్ధరించుకోవడం. ఇందాకే డిఐసీ గారు చెప్పారు, దగ్గర 1,00,000 CCTV కెమెరాస్ ఈరోజు ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకుంటే ఏలూరు డివిజన్లోనే దగ్గర 25,000 సీసీ కెమెరాలు ఈరోజు ఏర్పాటు చేసుకోవడం. మన విజయవాడ కమిషనరేట్ ఆల్మోస్ట్ అన్ని ఊర్లలోని కూడా ఈరోజు మనం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం. అంటే ఈరోజు ఒక పోలీసింగ్ని మనకి ఒక ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 eyes. సో దాని నేపథ్యంలోనే ఈరోజు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా డ్రోన్ కల్చర్ అయితే ఈరోజు వరకు ఎవరు చూస్తుండరు. మొన్న రీసెంట్గా నేను మన వైజాగ్లో కూడా ఒక డ్రోన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది దగ్గర 8.5 లక్షల రూపాయలు. ఈరోజు ఈ సీకోస్ట్ లాంటిది, సీకోస్ట్లో కానీ ఏదైనా ఓపెన్గా ఎవరైనా డ్రింకింగ్ చేయటం కానీ, ఓపెన్గా ఈ జూదం ఆడటం కానీ అలాంటి చోట తెలిస్తే వాళ్ళు ఈవెన్ దో ఒక డ్రోన్ పంపించితే ఆ డ్రోన్ చూసి ఇంతకుముందు పోలీస్ సైరన్ వింటే పరిగెట్టేవాళ్ళు, ఈరోజు డ్రోన్ సౌండ్ వింటే పరిగెడుతున్నారు అందరూ కూడా. సో అంతవరకు ఈరోజు తీసుకురాగలిగాం. ఇదే కాదు, గాంజాని నిర్మూలించడానికి ఈగల్ని ఏర్పాటు చేసుకోవటం. అంటే ఈ 1 yearలోని కూడా పోలీస్ సిస్టమ్ అంతటినీ కూడా గాడిలో పెట్టడానికి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడ కూడా తొనకకుండా వెనకకుండా మా మట్టుకు మేము పర్ఫెక్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. దానిలో భాగమే ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్. ఇందాకే నేను ఆ కాంట్రాక్టర్ గారిని అడిగాను, ఏపీ హౌసింగ్ మనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళని అడిగితే, అమ్మ మేము 9 నెలల్లో కంప్లీట్ చేసి ఇస్తామన్నారు, ఇంకొకరైతే 6 monthsలోనే అన్నారు. నాకు కంపల్సరీగా నెక్స్ట్ మార్చ్ కల్లా మళ్ళీ మేము ఓపెనింగ్కి ఇక్కడికి ఇదే స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరం కూడా రావాలి. మేము దానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఈరోజు ఇది మనకి యాక్చువల్గా మనకి ట్రైనింగ్ సెంటర్ అయితే సాధారణంగా ఏమనుకుంటారంటే ఏదో రన్నింగ్స్ లేకపోతే ఏదో లాంగ్ జంప్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటరే కాదు. నేను ఇక్కడ ఉన్న మన ఎస్పీ గారికి డిఐసి గారికి కూడా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ రోజు మన అకౌంట్లో ఉన్న డబ్బులు ఈ రోజు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఏదో మెసేజ్ వస్తుందో ఒకసారి క్లిక్ చేసరికి అకౌంట్లో డబ్బులు పోతున్నాయి. ఎక్కడికి పోతుందో తెలుసుకునే లేపు అది 100 మంది అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ 100 మంది ఇంకో 100 మందికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారంటే గోల్డెన్ టైం అంటారు. ఆ టైంలో కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఫ్రీజ్ చేయగలరు, కానీ ఆ టైం అయిన తర్వాత అయితే కనుక మనకి ఇంక మన చేతుల్లోకి వచ్చే పరిస్థితి కనిపించట్లే. కాబట్టి సైబర్ క్రైమ్ని అరికట్టడానికి డెఫినెట్గా కానిస్టేబుల్ లెవెల్ నుంచి కూడా ట్రైనింగ్స్ కావాలి. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్లోని కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక చిన్న సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా సైబర్ క్రైమ్లో కానీ అదేవిధంగా మనకి నార్కోటిక్స్లో కానీ వీటన్నిటికీ ఎలా చేయాలి, ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలన్న దాని మీద కూడా ట్రైనింగ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దీని మీద ఒక ప్రతిపాదన కూడా పెడదామని చెప్పి మా డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నారు. రాబోయే కాలంలో డెఫినెట్గా అది కూడా పెట్టాలి. ఇందాకే మన పెద్దలు మన మంత్రి గారు చెప్పారు, ఈ మెరైన్ పోలీస్కి సంబంధించి కూడా ట్రైనింగ్ అవసరం. ఎందుకంటే మెరైన్ పోలీసులు సాధారణంగా ఏమనుకుంటాం అంటే కోస్టల్ గార్డ్ సంబంధించి అనుకుంటారు, కానీ ఈరోజు ఏంటంటే పెద్ద కోస్టల్ గార్డ్, అతిపెద్ద కోస్టల్ గార్డ్ ఆంధ్రప్రదేశ్కి. ఇంతకు ముందు మనం ఎక్కడైతే ఇందాక మనం యుద్ధం జరిగినప్పుడు కోస్టల్ గార్డ్ మొత్తం అంతా గార్డ్ చేసుకున్నాం. సో ఇటువంటి సందర్భంలో మీరు అన్నట్టుగా ఒకటి మాత్రం చెప్తున్నానండి, లాస్ట్ 5 yearsలో అసలు మెరైన్ పోలీస్ స్టేషన్ అన్నది ఉన్నదో లేదో కూడా అప్పుడున్న హోమ్ మినిస్టర్లు కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఎందుకంటే తుప్పు పట్టుపోయిన బోట్లు, తుప్పు పట్టుపోయిన సామాగ్రి, అసలు ఈతగాళ్ళు ఎవరున్నారో లేదో తెలియదు, ఆ స్విమ్మర్స్కి ఎంత వేతనాలు ఇచ్చేవారో తెలియదు, వాళ్ళందరినీ ఆపేశారు. మళ్ళీ దాన్ని అంతటినీ రిస్టోర్ చేసుకుని నెమ్మదిగా తీసుకొస్తున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గౌరవ మంత్రి గారు అడిగారు ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ పునరుద్ధరించాలని. కంపల్సరీగా పునరుద్ధరించాల్సిన బాధ్యత కూడా ఉంది, ఎందుకంటే ఇక్కడ పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ని మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. దాని దిశగా ముందుకు వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు ఇక్కడ ఇది పోరాటాల గడ్డ, మచిలీపట్నం అంటేనే పోరాటాల గడ్డ. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా సామాజికంగా అందరూ కూడా మంచి అవగాహనతో ఉన్న వ్యక్తులు, ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి కూడా చాలా విశ్లేషణ కూడా చాలా క్లియర్గా ఇచ్చే నాయకులు. ఎందుకంటే ఇందాక చెప్పారు పింగళ వెంకయ్య గారు లాంటి వాళ్ళు పుట్టిన ప్రదేశం ఇది, గౌరవ ఎన్టీ రామారావు గారు లాంటి నడియాడిన ప్రదేశం ఇది, పుట్టిన ప్రదేశం ఇది. అటువంటి సందర్భంలో కొంతమంది చేస్తున్న ఈ చిల్లర పనులకి మొత్తం మన సిస్టమ్నే అవతల వాళ్ళు వేలెత్తి చూపించే పరిస్థితిలోకి వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ వేదిక మీదుగా నేను రాజకీయాలు మాట్లాడుకుంటూ ప్రజలకి కూడా అవగాహన కలగాలి, ప్రజలకి కూడా అర్థం అవ్వాలి. అది కాబట్టే మీకు ప్రత్యేకంగా ఇది ఒకసారి నేను ఆ టాపిక్ కూడా ఎత్తుతున్నా. ఎందుకంటే ఆడవాళ్ళని కూడా సైతం ఇందాక నిజంగా మంత్రి గారు పెట్టిన అప్పీల్ అయితే నిజంగా చాలా మేమందరం పెడుతున్న అప్పీల్ కింద భావించాలి పత్రికా సోదరులు కూడా. ఎందుకంటే సాధారణంగా ఏమైపోయిందంటే ఎవరైనా ఒకటి గట్టిగా మాట్లాడితే సోషల్ మీడియాలో కూడా మంచి మాట్లాడింది ముందుకెళ్లే లోపు చెడు మాట్లాడింది ఏదో అంటారు కదా, నిజం బయటకు వచ్చే లోపు అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చిందట. పరిస్థితి ఏమవుతుందంటే అబద్ధాన్ని ఎక్కువగా షేర్లు చేయడం, ట్రోల్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల నిజంగా పనిచేసే వాళ్ళు కూడా నీతిగా నిజాయితీగా వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడే పరిస్థితి సంస్కృతులు ఈరోజు. అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా మీకు లాస్ట్ టైం తెలుసు, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఏం జరిగిందో తెలుసు. వాళ్ళందరి మీద కూడా చాలా క్లియర్గా మన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆఖరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న మాటల్ని కూడా ఆఖరికి న్యాయస్థానాలు కూడా తప్పుపట్టినా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. మనకి ఆ బుద్ధి రావాలని కోరుకుందాం. ఇంకా ఏదైనా వేరే ప్లాట్ఫామ్ మీద నేను మాట్లాడతా. దయచేసి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఒకటే కోరుకుంటున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం పోలీసులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉంది. ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిపోయిన విధ్వంసాన్ని తిరిగి మళ్ళా గాడిలో పెట్టాలి అంటే లా అండ్ ఆర్డర్ కూడా చాలా పర్టికులర్గా ఉండాలి. ఈరోజు పరిశ్రమలు రాకుండా చేయటానికి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు కాబట్టి పరిశ్రమలు రావద్దు అని చెప్పడానికి ఒక ఇండికేషన్గా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అందులో భాగంగానే ఈరోజు ఈ అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టు మాట్లాడాలి. ఇవన్నీ కాదు, మేము కూడా చాలా పర్ఫెక్ట్గా మా టీం కూడా వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి అప్రిషియేట్ చేస్తూ ఈ కార్యక్రమం తొందరగా మన ఈ బిల్డింగ్ తొందరగా పూర్తవ్వాలి. అట్ ద సేమ్ టైం చాలా మొన్ననే ఏలూరులో కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ ఇనాగ్రేషన్కి ఉన్నాయన్నారు.
మా డిపార్ట్మెంట్ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం. మీరందరూ కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్.